హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియోస్. మోనికా బన్నీ 143 వ్లాగ్స్. సో ఈరోజైతే గణేష్ నిమజ్జనం లాస్ట్ డే అనమాట. అన్ని గణేషులను చూడడానికి అయితే ఇంకా వెళ్ళాము. నేను మా పిల్లలు అండ్ మా హస్బెండ్ యాక్చువల్గా కార్లో వెళ్దాం అనుకున్నాము. కార్లో వెళ్తే అంత చూసినట్టు అనిపించేది కదా, బైక్తో అయితే బాగుంటుంది అని చెప్పేసి వెళ్ళాము. చిన్న ఉంది కదా అని చెప్పేసి కార్లో తీసుకొచ్చేయడంతో బెటర్ ఉంటుంది అని చెప్పేసి తర్వాత అనుకున్నాము. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో అయితే చూసాను. అయ్యాను నువ్వు చేయి తీయవా అంటున్నా. మేము ఇంట్లో నుండి 9 కల్లా స్టార్ట్ అయ్యాము, కానీ అప్పటికి ఇంకా గణేషులు ఏం రాలేదనమాట. జస్ట్ ఒక 2-3 ఉండే. ఇంకా అప్పటివరకైనా బిర్యానీ తిందామని చెప్పేసి పారడైస్కి అయితే వెళ్ళాము. సో ఆఫ్టర్ 2-3 ఇయర్స్కి వెళ్ళామన్నమాట పారడైస్కి. సో అక్కడ బిర్యానీ స్పెషల్ కదా, చాలా బాగా అనిపించింది అనమాట. చాలా రోజుల తర్వాత వెళ్ళినందుకు అంటే వెళ్ళాము, వేరే రెస్టారెంట్కి వెళ్ళాము అనమాట సికింద్రాబాద్లో. పారడైస్కి వెళ్ళడం అంటే లాస్ట్ టైం మా ఫ్రెండ్స్తో వెళ్ళాము. సో బాగా గుర్తు చేసుకున్నాం లాస్ట్. అసలు ఎంత ఎంజాయ్ చేస్తూ, ఎవరైనా పిల్లలు పుట్టక ముందుకు ఎంత ఎంజాయ్ చేస్తాం కదా అసలు. నార్మల్గా ఇంకా పిల్లలు పుడితే ఇంకా మొత్తం లైఫ్ మొత్తం బిజీ ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది కదా. అసలు మనకు బయటికి వెళ్ళాలి అనే థాట్ కూడా ఉండదు. అంటే అంత టైం పోతూనే ఉంటుంది అన్నమాట పిల్లలతోని. మీకు కూడా ఇలానే అనిపిస్తే తప్పకుండా కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నాకు బిర్యానీ కావాలి. ఇంకేమన్నా ఐషు ఐస్ క్రీమ్ వద్దే గమ్మున తిని పోదాం. నడుగు అవసరం లేదు ఐస్ క్రీమ్, దగ్గు వస్తుంది, సర్ది అయితే చల్లి. ఎందుకమ్మా నువ్వు అనొద్దు. చిక్కి తింటుందా ఐస్ క్రీమ్ ఇలాగా? మళ్ళా తింటుందా చిక్కి? అసలు స్టార్ట్ చేసినా నువ్వు ఐకేం తినావా దాలి? నువ్వు ఐకేం తినావా? యమ్మీ యమ్మీ బిర్యానీ నాకు. ఏం కావాలా ఐషు? చికెన్ బిర్యానీ కావాలా నీకు? మటన్ బిర్యానీ కావాలా? ఆమెకు నోట్లో వెళ్ళి కావాలా? పాపం చిక్కిలేడు చూడరా బాయ్, కాకలా ఉంటున్నాయి రా బాయ్. ఓమైనా తాని నీకు ఆమె పెడుతుందేనా నాని? ఆయుష్ పాప మొత్తం తిన్నది, మొత్తం తినేసింది. వద్దు నాన్న తిని, నువ్వే తిను. వద్దు నాన్న తిను. లేదు
చాలుదా ఎటు వచ్చే తాగు తాగు. స్పూన్తో వస్తలేదు మరి ఏం చేయమంటావు? ఆ స్పూన్తో తింటాడు. వీళ్ళందరూ మనల్ని చూస్తున్నారు. అదే మరి ఛాయ. జ్యూస్ జ్యూస్ ఫ్రెండ్స్ మీకు కావాలా అన్నాడు. మీకు కావాలా ఫ్రెండ్స్? తీసుకోండి ఫ్రెండ్స్. ఇంత మంచిగా వాడుతుంది ఏంది నువ్వు బొమ్మ తల్లికి. తిన్నారు సోంపు తిన్నావు ఆడిచ్చిన తిన్నా వాళ్ళు మంచిగా గిన్నెలు వేసుకుంటే వస్తుండే ఫ్రైడ్ సోంపు. అది మంచిగా గిన్నెలు వేస్తే టిష్యూలో పట్టుకొని మంచిగా ఇంటికి తీసుకోతుండే. చిన్న కవర్ నా సొంత మంచిగా ఉంది కాబట్టి చిన్న కవర్ పాపం ఇంకా తేయలేనా ఒకటే ఇచ్చిరు వాళ్ళు. 1000 రూపాయలు బిల్లు వేసి ఒకటే ఇచ్చిరు. డాన్స్ ఆడతారా ఇప్పుడు వాళ్ళు? డాన్స్ ఆడతారా? వస్తాయి ఇక్కడికి ఎప్పుడు మనం రాలే కదా. వచ్చినాము అందుకున్నాడు కాదు. చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. నేను కొంతమంది ఉంటారేమో అనుకున్నా. అంటే గణేషులు అన్నీ ఆల్మోస్ట్ నిన్ననే వెళ్ళిపోతాయి కదా, సో ఎక్కువ మంది ఉన్నారు అనుకున్నా. కానీ చాలా మంది ఉన్నారు. వాకింగ్ చేస్తే బాగుంటుంది కానీ పిల్లలు ఉన్నారు కదా. పిల్లలు కొంచెం పెద్దగా అయితే మంచిగా నడుచుకుంటూ ఉండొచ్చు. పిల్లలతోని కష్టం. బాయ్స్ ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తారు. అబ్బా నెక్స్ట్ ఇయర్ జన్మంటూ ఉంటే నేను బాయ్గా ఉంటానని మంచిగుంటే గర్ల్గా మాత్రం అస్సలు ఉంటుంది. పబ్లిక్ వస్తున్నారు, అయినా ఎన్నికలు వస్తున్నారు. ఇగో వాళ్ళే మంచిగా కూర్చున్నారు. ఇట్లా అందరు మంచిగా కూర్చోవచ్చు. ప్రసాదం కా లైన్ ప్రసాదం ఏం ప్రసాదం పెడుతున్నావు? మేము ఎప్పుడే తిన్నాం ఫ్రెండ్స్. లేకపోతే మంచి లైన్లో నుంచి ప్రసాదం తీసుకుంటుండే. సురేష్ బాగానే ఉన్నారు. ఎన్ని గంటల వరకు ఉంటారు అబ్బా? ఇట్లా నైట్ వరకు ఉంటారా? 12 వరకు మార్నింగ్ వరకు ఉంటారా?
T19 టవర్స్ మా చెల్లె వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్ ఇక్కడే. ఇక్కడ కొంచెం రష్ తక్కువ. ఇంటికి పోదామంటాడు. అవును ఫ్రెండ్ వచ్చిందండి చింటూ మంచిగా రమ్మని వచ్చిన మనతో ఇప్పుడు ఎన్ని పాములు ఉన్నాయి? 5 6. డోలు పెడుతురు చూద్దాం కదా. డోలు ఆడుతున్నారే.
ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోస్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయాలో తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాంటి వీడియోస్ అయితే తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాము. అండ్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో 4 మెంబర్స్కి వెళ్తుందనమాట వీడియో. సో తప్పకుండా లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో